హలో ఛాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను ఎక్స్ప్లోర్. ఈరోజు నేను ఈవినింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత నా రూమ్ దగ్గరికి వస్తున్నానండి. అప్పుడు మా రూమ్ ముందట అంకుల్ ఈ రోడ్స్ అన్నీ క్లీన్ చేయడం చూశాను. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ మిషన్ చూసారు కదా, దీన్ని ఏమంటారంటే అట్లో మిషన్ అని అంటారు. ఇది ఏం చేస్తా అంటే ఏదైతే అక్కడ ఉన్న పడిపోయినటువంటి ఆకులు అవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ఆకులన్నిటినీ ఆ డస్ట్బిన్ లోపలికి తీసుకుంటుందంట. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందని అంకుల్ని అడిగితే ఈ మిషన్ లోపల మొత్తం వాక్యూమ్ ఉంటుందంట. ఈ వాక్యూమ్ మొత్తము ఆ ఆకులన్నీ సక్ చేస్తుందంట. మీరు ఎవరైనా ఈ ప్రాసెస్ తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్లో ఎస్ అని పెట్టండి. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏమై జరుగుతుందంటే ఈ అంకుల్ ఇక్కడ మొత్తము క్లీన్ చేశారు. మామూలుగా సింగపూర్లో మనకు వర్షం పడిందంటే ఒక 1/2 అవర్ 45 మినిట్స్లో వర్షం అనేది పడడం ఆగిపోతుంది. సో దాని తర్వాత ఇక్కడ వర్షం పడింది కూడా కొంచెం వెట్ ఉంది. సో ఇక్కడ మొత్తం రోడ్లన్నీ ఫ్లోరింగ్ చేసి ఉంటాయి కాబట్టి తొందరగానే డ్రై అయిపోతుంది. ఇక్కడ మొత్తం ఆకులన్నిటి అంకులు క్లియర్ చేస్తున్నారు. చూసారు కదా వీడియోలో, మొత్తం అది అక్కడ ఉన్నటువంటి ఆకులన్నిటి లోపలికి సక్ చేసుకుంటుంది. వీళ్ళు మామూలుగా ఏంటి అంటే ఈ గార్డెన్ వైపు ఉన్నదాన్ని మొత్తాన్ని ఏ డ్రైయర్ యూజ్ చేసి అది మొత్తం ఆకులంతా డ్రై చేసేస్తారు. సో దాని తర్వాత ఇట్లా కొంచెం డ్రై అయిపోయాక ఈ మిషన్లోకి మొత్తం దీన్ని సక్ చేసుకుంటాను అనమాట. సో నేను ఈ ప్రాసెస్ ఎలా జరుగుతాయని కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తున్నా. ఈ సక్ చేసుకున్నదాన్ని లోపల ఒక డస్ట్బిన్ ఉంది. ఆ డస్ట్బిన్ లోపలికి ఇదంతా వెళ్ళిపోతుంది. అది అక్కడికి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఎందుకంత క్లియర్ ప్రాసెస్ చేస్తున్నారు? మామూలుగా హ్యాండ్స్తో తీసి కూడా తొందరగా ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు కదా, ఇంత దీన్ని ఎందుకు యూజ్ చేయాలి అని అంటే ఆ అంకుల్ చెప్పారు, ఒకవేళ మనుషులు చేస్తే ఎక్కువ టైం పడుతుంది అండ్ మ్యాన్ పవర్ కూడా ఎక్కువ అవసరం పడుతుంది. ఇలా చేయడం వల్ల ప్రాసెస్ తొందర అయిపోతుంది అండ్ మనకి ఇంకా ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం లేదని చెప్పారు. ఆ లోపల డస్ట్బిన్ ఓపెన్ చేసి చూస్తే చాలా నీట్గా ఉంది. నేను కొంచెము ఇంట్రెస్టింగ్ అడిగాను, అంకుల్ ఎందుకు ఇంత నీట్గా కలెక్ట్ చేయడం అవసరం ఏంటి అని అంటే ఇతను చెప్పారు ఏంటంటే ఇది మొత్తాన్ని తీసుకెళ్ళి వీళ్ళు రీసైక్లింగ్ చేస్తారంట. రీసైక్లింగ్ చేసి మళ్ళీ దాన్ని వీళ్ళు కొన్ని కెమికల్స్ కలిపి దాన్ని రసాయనాలుగా చేసి మళ్ళీ చెట్లకు మళ్ళీ గార్డెన్ అనేది పెంచుతూ ఉంటారంట. అప్పుడు నాకు అనిపించింది ఆకులతోటి చెట్లు తయారైతేనే చెట్లతో ఆకులు తయారవుతున్నాయి. మనం అనుకుంటాం కదా, మనం ఏదైతే ఇతరులకు ఇస్తామో మనకు అదే తిరిగి వస్తానంటే ఇదేనేమో అనిపించింది నాకు.